నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. డీలిమిటేషన్కి సంబంధించిన అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. మొన్న స్టాలిన్కి సంబంధించి చెన్నైలో సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు, ఇలాగే మిగతా పార్టీలకు సంబంధించిన అగ్రనేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏపీకి సంబంధించి మాత్రము కూటమికి సంబంధించి ఎవరు హాజరవకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రము ఆయన డీలిమిటేషన్కి సంబంధించి డీలిమిటేషన్ సక్రమంగా చేయాలని చెప్పేసి ప్రధాని మోదీకి ఒక లేఖనైతే రాశారు. అయితే ఇప్పుడు ఈ లేఖకు సంబంధించి ఏపీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కాక పుట్టిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి డీలిమిటేషన్ అంశానికి సంబంధించి ఆయన ఎందుకు వెళ్ళలేదంటూ ఒకవైపు ప్రశ్నిస్తూనే, జగన్మోహన్ రెడ్డి అంత దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా వెళ్ళి డీలిమిటేషన్ మీద డైరెక్ట్గా మాట్లాడే సత్తా చేయాలి కదా అంటూ కూడా టీడీపీ శ్రేణులందరూ కూడా మాట్లాడుతున్నారు. టీడీపీ డీలిమిటేషన్కి సంబంధించి భిన్న స్వరంతో ఎవరికి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏపీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎవరు కూడా ఈ అంశానికి సంబంధించి. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీద నిజంగానే ఢిల్లీకి వెళ్ళి మాట్లాడతారు. రెండోసారికి సంబంధించి డీలిమిటేషన్ వ్యవహారం రేపు హైదరాబాద్లో కూడా జరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఈ డీలిమిటేషన్కి సంబంధించిన సమావేశం హైదరాబాద్లో జరిగితే దానికి వైసీపీకి సంబంధించిన ప్రతినిధులు ఎవరైనా హాజరవుతారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. డీలిమిటేషన్కి సంబంధించిన అంశం, అలాగే కేసీఆర్ చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు, నమస్తే. నమస్తే అశోక్ గారు. డీలిమిటేషన్ అంశము మనం మొన్న మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అయితే ఇప్పుడు ఈ డీలిమిటేషన్కి సంబంధించిన చర్చ కూటమి పార్టీ అలాగే వైసీపీ పార్టీ మధ్య ఒక భిన్న స్వరానికి కారణమవుతూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆయన సమావేశానికి వెళ్లకుండా లేఖలు రాస్తూ వచ్చారు. పులి అనుకున్నాము, పిల్లి అని చెప్పేసి కొన్ని మీడియాలు ప్రచారం చేయటము, నిజంగా జగన్మోహన్ రెడ్డి బీజేపీకి భయపడుతున్నాడు కాబట్టే కేవలం లేఖ రాసేసి ప్రజల్ని ఏదో ఉద్ధరిద్దామని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేశారని మరికొంతమంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? దురదృష్టవశాత్తు డీలిమిటేషన్ పైన తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఏర్పాటు చేసిన సమావేశం, అందులో చర్చించిన అంశాలపైన దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక రకమైన చర్చ జరుస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో విభిన్నమైన చర్చ నడుస్తుంది. తెలంగాణలో ఏమో విషయం పక్కన పెట్టి బీజేపీ తెలుగు బీఆర్ఎస్ కాంగ్రెస్ వైట్ అయిపోయిందని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో డీలిమిటేషన్ వల్ల లాభ నష్టాలు ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి వైపు చర్చ జరగకుండా జగన్మోహన్ రెడ్డి లెటర్ రాస్తాడు, ఈ చర్చ నడుస్తుంది. ఇది ఒక దురదృష్టకరం. అంటే రాష్ట్ర ప్రయోజనాల కన్నా వీళ్ళకి రాజకీయ అంశాలే ప్రధానంగా వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో 59 రిజిస్టర్ పార్టీలు ఉంటే బీజేపీ మినహాయించి 58 రిజిస్టర్ పార్టీలు ఎన్ని విభేదాలున్నా ఈ విషయంలో ఒకటైనాయి. అవును. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మీ విభేదాలు ఇతర విషయాల్లో చూపించుకోవచ్చు. దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం సరైనది కాదు. ఒకవేళ డీలిమిటేషన్ వల్ల ఏ నష్టం లేదని బీజేపీ లాగా భావిస్తే సమర్థించవచ్చు, ఎట్లా కూడా చెప్పొచ్చు. అలా కాకుండా వైసీపీ ఇవి మాట్లాడడం సరైనది కాదు. రెండో అంశం, కొన్ని మీడియా సమస్యలు కూడా. నాకు అనిపించింది అంటే మీడియా సమస్యలు ఆ రోజు సాయంత్రం కొంత డిసప్పాయింట్ అయినాయి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలం అనే పొద్దున. ఎందుకంటే జగన్ గారు వెళ్ళి ఉంటే ఇంకో చర్చ నడుపుండేవాళ్ళు. జగన్ గారు వెళ్ళి ఉంటే ఏం చర్చింటారు, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో కలిసిపోయినాడు, త్వరలోనే రాహుల్ గాంధీతో సమావేశం అవుతాడు, స్టాలిన్ గారితో ఉన్న సంబంధాలు ఉపయోగించుకుంటాడు, ఈ చర్చ నడుస్తుంటుంది. లేదా బీఆర్ఎస్ అందరూ వైట్ పూసినారు, ఇట్లా చర్చ నడిపి నేతను రాలేద్దాం అనుకున్నారు. లేకపోతే ఇంకా బీజేపీని ధిక్కరించాడు కాబట్టి ఏదో రేపే అరెస్ట్ చేసేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారు, ఇట్లాంటి వాడి వేడిగా హాట్ చర్చ పెడదాం అనుకున్నారు. అందుకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అయిపోయినారు. ఈ మంచి ఇన్పుట్ దొరకలేదని దానికి కొత్త రాగం ఏంది ఎంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గోడ మీద పిల్లి వాడటం, వ్యతిరేకిస్తాడు, సమావేశానికి పోవాడు, ఇట్లాంటి చర్చ ఒకటి నడిపారు. సో పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళుంటే బాగుంటుంది అనేది ఒక బలమైన అభిప్రాయం డెమోక్రటిక్ సెక్టార్ లో ఉంది. కారణం ఏంటంటే కరుణానిధి కుమారుడుగా ఉన్న స్టాలిన్ గారు ఒక మంచి అంశాన్ని రైజ్ చేశాడు. రెండు, ఆయన కాంగ్రెస్ కూటమిలో ఉండొచ్చు కానీ ఇది ఇండిపెండెంట్ లోకల్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా జగన్ గారు కూడా వెళ్ళుంటే కొంచెం బలం చేకూర్చునేది. ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప అన్ని చోట్ల వెళ్ళారు కదా అనే చర్చ ఒకటి నడుస్తుంది. దీనికి వైసీపీ ఆన్సర్ చేస్తుంది. కానీ గోడ మీద పిల్లి ఎవరిని అంటారు? ఒక విషయం పైన ఒక స్పష్టమైన వైఖరి తీసుకోని వాళ్ళని గోడ మీద పిల్లి అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డీలిమిటేషన్ పైన వాళ్ళ పార్టీ ఒక స్టాండ్ తీసుకునేసింది. ఆ స్టాండ్ ని ప్రధానమంత్రికి లేఖ రాయడం ద్వారా వ్యక్తీకరించారు. ఆ స్టాండ్ తో విభేదించదలుచుకుంటే విభేదించండి, ఆ స్టాండ్ తప్పుపడితే తప్పు పట్టండి. సమావేశానికి ఎందుకు పోలేదు, సమావేశానికి పొమ్మని అడగచ్చు, కానీ సమావేశానికి పోకపోతే గోడ మీద పిల్లెట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి ఏ లేఖ అయితే రాశాడో సమావేశం మీద అదే చదువుంటారు.
చెప్పాలి అంటే దానిపైన వైసీపీ కంటూ ఒక స్టాండ్ తీసుకున్నారు. ఉమ్, స్టాండ్ తీసుకోవడమే కాదు, ఆల్టర్నేటివ్ కూడా చెప్పారు. ఉమ్, అంటే డీలిమిటేషన్ గతంలో ఎప్పుడు జనాభా ప్రాతిపదికన, ఓటర్ల ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఒకే మోతాదులో ఒక లోక్సభ నియోజకవర్గానికి 20 లక్షల ఓట్లు, 15 లక్షల ఓట్లు ఫిక్స్డ్ గా ఒక అనుకొని ఉమ్, దేశవ్యాప్తంగా ఒకే పద్ధతి పాటిస్తారు. ఉమ్, అందుకు భిన్నంగా ఈసారి చేయమంటున్నారు. కారణం ఏంటంటే 20 ఏళ్ల కాలంలో జనాభా నియంత్రణ కారణంగా వచ్చిన మార్పుల కారణంగా సౌత్ ఇండియాలో ఒక ఓటర్ తయారైతే నార్త్ ఇండియన్ లో 2 నుంచి 3 ఓటర్లు తయారైపోయారు. అవును. అంటే భారత ప్రభుత్వం వేసుకున్న లక్ష్యాలకు అనుగుణంగా సౌత్ ఇండియా 100% చేస్తే దానికి భిన్నంగా చేసిన వాళ్ళు జనాభా ప్రభుత్వ విధాన లక్ష్యాన్ని పాటించిన దానికి పనిష్మెంటా? ఉమ్, కాబట్టి దీనికి పరిష్కారంగా జగన్ గారు సూచించిన దాంట్లో ఒక మంచి మార్గం ఏంటంటే ఉమ్, నిష్పత్తి ఎలా ఉండాలంటే ఉత్తరప్రదేశ్ 80 ఉన్నాయి, ఉమ్, ఒక 10 పెరిగినాయి అనుకోండి. ఉమ్, ఆంధ్రప్రదేశ్ లో కూడా 10 అంటే అంత 8 పెరిగినాయి అనుకోండి, 10% పెరిగినట్టు. ఉమ్, 16 పెరిగినాయి అనుకోండి, 20% పెరిగినట్టు. ఉమ్, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ విషయాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ 10% పెంచండి. ఉమ్, 2.5 పెరగచ్చు, 3 పెరగచ్చు. అప్పుడు ఏమవుతుంది, పెరుగుదలలో అబ్నార్మల్ తేడా రాదు. ఓకే. అంటే ఇట్లాంటి ఒక సలహా ఆయన ఇచ్చాడు. మాలాంటి వాళ్ళు నైసర్గిక స్వరూపాన్ని దృష్టి ఇట్లా డిఫరెంట్ యాంగిల్ ఎవరి స్టాండ్ వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు తన స్టాండ్ చెప్పాడు, పరిష్కారం చెప్పాడు. దీంతో విభేదించదలుచుకుంటే, తప్పు పట్టదలుచుకుంటే ఎవరైనా చేయొచ్చు. అంతే తప్ప ఎందుకు బాగాలేదు, ఎందుకు బాగాలేదని ఎవరు అడగాలి? అది జర్నలిస్ట్ గా మీరు, అనలిస్ట్ గా మన ఇద్దరు మాట్లాడదు. ఎందుకంటే మనం వెళ్ళాలని అందరినీ కోరుకుంటాం. అవును. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోరడం ఏంది వెళ్ళమని? తెలుగుదేశాన్ని అధికారికంగా చంద్రబాబు గారు, లోకేష్ గారు మాట్లాడలేదు అని కింద వాళ్ళు మాట్లాడడం ఎందుకు? వెళ్ళి ఉండొచ్చు కదా, ధైర్యం ఉండొచ్చు కదా, మనం ఎందుకు వెళ్ళలేదు? జగన్మోహన్ రెడ్డి గారు భయపడి వెళ్ళట్లేదు, మనం ఎందుకు వెళ్ళలేదు అంటున్నారు. అదే మిగతా వాళ్ళు వెళ్ళాలి కదా. కూటమికి జనసేనకు సంబంధించిన వాళ్ళు అఫిషియల్ గా ప్రకటించారు, మమ్మల్ని పిలిచారు కానీ మేము రాలేని వాళ్ళకి చెప్పినాం. మేము ప్రాపర్ వేదికలో చెప్తారంట. ప్రాపర్ వేదిక తర్వాత ప్రాపర్ విషయం చెప్పొచ్చు కదా. డీలిమిటేషన్ పట్ల మీ వైఖరి చెప్పేసి, మేము ఎన్డీఏలో భాగంగా ఉన్నాం కాబట్టి మీ దగ్గరకు రాలేము, మా వైఖరి ఇది, అవసరమైతే పార్లమెంట్ లో సమయం వచ్చినప్పుడు చెప్తాం, మా ఎన్డీఏ మీటింగ్ లో చెప్తాం అని చెప్పండి. మీ ప్రాపర్ విషయం చెప్పకుండా ప్రాపర్ వేదిక ఏంది? వేదిక ఏంది? జిఎంకే వేదిక, పార్లమెంట్ వేదికే కాదు. మనం అధికారికంగా అభిప్రాయం చెప్పడమే పార్టీ స్టాండ్. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ విషయంలో స్టాండ్ తీసుకున్నాడు, చెప్పాడు. కాబట్టి డిఎంకే సమావేశానికి పోవాలని మనం కోరుకుంటున్నాం, సాధారణ ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఆయన రాజకీయంగా విభేదించే ఎన్డీఏ కూటములు కోరుకోకూడదు. ఎందుకు కోరుకోవద్దు? మీరేంటి స్టాండ్ చెప్పండి ఫస్ట్. భాగస్వామ్య పక్షాలుగా దీనివల్ల దక్షిణాదికి నష్టం లేదు కాబట్టి మేము పోము, నష్టం ఉంది, ఇది నష్టాలు అయితే ఈ మీటింగ్ బాము, మేము మా స్టైల్లో మేము పరిష్కరిస్తాం, ఇది చేయకుండా ఉండే వాళ్ళు గోడ మీద పిల్ల అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయం పట్ల గోడ మీద పిల్లలేరు కాబట్టి ఆయన కొన్ని రిజర్వేషన్ ఉండొచ్చు. ఉదాహరణ తమిళనాడు మీటింగ్ పోతే అక్కడ కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్ కూటమి కూడా ఉంటుంది, ఈయన కాంగ్రెస్ కి ఎన్డీఏకి దూరంగా ఉండాలనుకుంటున్నాడు. ఇట్లాంటి స్టాండ్స్ ఏదో ఉన్నాయి కాబట్టి వాళ్ళు పోయిండకపోవచ్చు. భయపడి లెటర్ ఎందుకు రాస్తాడు? ఇప్పుడు డిఎంకే సమావేశానికి పోయినా ఆ లెటరే చదువుతాడు. ఇప్పుడు కూడా ఇట్లాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు ఉపన్యాసాలు చెప్పరు, ముందే రాసుకొని అదే చదువుతారు, కొన్ని పాయింట్స్ చదువుతారు, డైరెక్ట్ గా చదివేస్తారు. ఎప్పుడు కూడా పెద్ద పెద్ద మీటింగ్ లో చదువుతారు. ఈయన ఈ లెటర్ పోయి ఆడ చదువుంటాడు, గౌరవనీయులైన ప్రధానమంత్రి అనే పదం తప్ప మిగతా చదువుతుంటాడు. ఈడ చెప్పాడు, ఇంకా భయపడేది ఉంది, బీజేపీకి చెప్పాల్సింది చెప్పేసినట్టు కదా. రెండు ఇట్లాంటి విషయాల పట్ల లేకపోతే డిఎంకే పోయింటే మాత్రం ఏమైపోయి ఉంటుంది, ఆడికి పోయింటాడు కదా. ఈ రెండింటికి తేడా ఉంది అసలు. కాబట్టి భయపడ్డాడు అనేది మీనింగ్ లెస్. కొంత రిజర్వేషన్, ఇప్పుడు కనిమూలి గారు ఏం చెప్పారు, వెల్కమ్ చెప్పారు. అవును అవును, కనిమౌలి గారు కావచ్చు, ఇప్పుడు కర్ణాటక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి శివకుమార్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నిన్న జరిగినటువంటి కొన్ని నేషనల్ మీడియా సమావేశాల్లో మరి ఏపీకి సంబంధించి ఇట్లా జగన్మోహన్ రెడ్డి లెటర్ రాశారు కానీ డెఫినెట్గా దానికి సంబంధించి అది కూడా పాజిటివ్నెస్సే కదా, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, రాబోయే రోజుల్లో అందరం కలిసి దీని మీద పోరాడతామని చెప్పేసి ఆ సమావేశానికి సంబంధించిన చాలా మంది ముఖ్యులందరూ కూడా చెప్తూ వచ్చారు. ఇది చొరవ మీటింగ్, మొదటి మీటింగ్. వాళ్ళు చెప్పి కనిమూలి గారు చెప్పింది కూడా అదే, వారికి ఉన్న రాజకీయ కారణాలు వాళ్ళకి ఉండొచ్చు, బట్ లెటర్ రాయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. తదుపరి మీటింగ్ లో, తదుపరి ప్రయత్నాల్లో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు అని మేము భావిస్తున్నాం, మేము నమ్ముతున్నాం, అప్రిషియేట్ చేస్తున్నాం అని చెప్పారు. అవును. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ని వ్యతిరేకించే వాళ్ళు స్టాండ్ వ్యతిరేకిస్తున్నారా, డిఎంకే సమావేశాన్ని బాగుందని వ్యతిరేకిస్తున్నారా? స్టాండ్ పైన అభిప్రాయం చెప్పరు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, సదరు మీడియా కావచ్చు, స్టాండ్ చెప్పండి, జగన్ స్టాండ్ కరెక్ట్ కాదని చెప్పండి, లేదా జగన్ స్టాండ్ కరెక్ట్ అని చెప్పండి. ఈ రెండు చెప్పేసి మళ్ళీ మాట్లాడండి.
ఉమ్, అంటే స్టాండే తీసుకునే వాళ్ళు స్టాండ్ తీసుకున్న వాడిని విమర్శించడం ఏంటి? నువ్వు స్టాండ్ తీసుకోవాలా? ఉమ్, కానీ ఆ, స్టాండ్ తీసుకుని విమర్శించే మనకు స్టాండ్ ఉంది ఆ, కాబట్టి మనం జగన్ గారిని పోవాలంటున్నాం. ఉమ్, కాబట్టి ఆ తేడా ఉండేది వాళ్ళు గుర్తిస్తే మంచిది. ఉమ్. మరి రేపు హైదరాబాద్లో సమావేశం ఉండబోతుంది. మరి దీనికి సంబంధించి ఏమైనా అటెండ్ అవుతారేమో చూడాలి. నెక్స్ట్ మంత్ 14వ తారీఖు ఏమో పెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ డీలిమిటేషన్కి సంబంధించి రెండో విడత చేస్తామన్నారు. మరి అక్కడికి ఏమైనా వస్తారేమో చూడాలి. కానీ ఇక్కడ అంటే వీళ్ళు డీలిమిటేషన్కి సంబంధించి ఇప్పుడున్నటువంటి టీం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు కావాలనుకున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి లెటర్ రాసినా ఏది రాసినా ఆయన వచ్చినా రాకపోయినా కూడా ఆయన డీలిమిటేషన్కి ఉన్నాడు అనేటువంటి ఒక స్టాండ్ని వీళ్ళు తీసుకొస్తున్నారు. కూటమికి సంబంధించి వ్యతిరేకంగా ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా వీళ్ళు మాత్రం ఆయనకి సంబంధించి మాట్లాడుతున్నారు కదా. ఎస్, కరెక్ట్ గా మీరు అన్నట్టు ఫస్ట్ పాయింట్ హైదరాబాద్ లో ఉమ్, రేవంత్ రెడ్డి గారు లీడ్ చేస్తే మోస్ట్లీ జగన్ గారు వెళ్ళకపోవచ్చు. ఉమ్, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ గా ఉండడం. ఉమ్, అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు ఆ ఏమంటారు జగన్మోహన్ రెడ్డి భిన్నమైన కామెంట్లు చేస్తుండడం. కాబట్టి ఆ మీటింగ్ కి ఆయన వెళ్తాడని నేను అనుకోను. నాకు తెలిసి ఆ మీటింగ్ బీఆర్ఎస్ కూడా వెళ్తాడు. హైదరాబాద్ లో ఫస్ట్ హైదరాబాద్ జరిగితే ఫస్ట్ మీకు రాహుల్ గాంధీ గారి స్టాండ్ చెప్పమని అంటారు. నేషనల్ పార్టీ కదా కాంగ్రెస్. అవునవునవును. తెలంగాణ చీఫ్ మినిస్టర్ హోదాలో పిలిస్తే వచ్చినాడు, గుడ్. కానీ ఆయన సొంతంగా మీటింగ్ పెడితే ఫస్ట్ నీ స్టాండ్ చెప్పు, నీ పార్టీ స్టాండ్ ఎవరు చెప్పాలి? రాహుల్ గాంధీ స్టాండ్ ఎవరు చెప్పాలంటే రాహుల్ గాంధీ గారు చెప్పాలి. కాబట్టి ఆయన స్టాండ్ ఆయన ఇప్పుడు చెప్పడు స్టాండ్. కాబట్టి ఆ మీటింగ్ కి బీఆర్ఎస్ వెళ్తుందని నేను అనుకోను, పెద్దగా వెళ్ళరు. బహుశా తమిళనాడు ముఖ్యమంత్రి, కర్ణాటక కేరళ వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. కర్ణాటక వాళ్ళ ముఖ్యమంత్రి కాబట్టి డిఎంకే అతను నేను పోయినాడు ఆయన గారు రావచ్చు. కాబట్టి ఇంకా రావు. ఇది ఎందుకంటే సరే వారు పెట్టినా ఎవరు పెట్టినా నలుగురు పోని 40 మంది పోని ఈ రోజు రేపు తెలియకపోవచ్చు. ఇంకా వీళ్ళు స్టాండ్ తీసుకునే వాళ్ళకి సంబంధించినంత వరకు ఖచ్చితంగా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారంటే మనం చాలా సందర్భాలు చెప్పిన జగన్మోహన్ గారు ఎందుకు డిఎంకే సమావేశం పోవాలనుకుంటే ఇందుకే. ఎందుకంటే పోతే ఏమో జస్ట్ లెటర్ రాస్తేనే అలజడి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశానికి ఉన్న పరిమితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు బీజేపీతో భాగస్వామ్యం ఉన్నారు. ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇంకా ఇంకో నీరులో ఎలక్షన్ వచ్చేసేటువంటి ఇప్పుడే స్టాండ్ తీసుకునేస్తుంటారు. 4 ఏళ్ళు ఉండాలి. ఒక రోజు బయట వచ్చిన అప్పులు అన్ని సమస్యలు వచ్చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం నాన్ కోఆపరేట్ చేసేస్తుంది. ఆడున్నంత వరకు మాట్లాడలేరు. అటు మాట్లాడలేరు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినాడు అనుకోండి, రెస్పాన్స్ వేరే రకంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ప్రభావం పడుతుంది కదా. మీ స్టాండ్ అంటారు కదా. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టాను, కానీ ఈ డీలిమిటేషన్ పైన పెట్టిన పోస్టులు ఇప్పుడు ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది ప్రజల్లో. స్టార్టింగ్ లోనే ఇంకా జగన్ గారు మాట్లాడు ఇంకా రాష్ట్రం చర్చనీయాంశం అయిందంటే ఖచ్చితంగా తెలుగుదేశానికి ఇబ్బంది, రాజకీయ సంకటం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాస్తే ఇంత ప్రెజర్ పడింది. అదే డిఎంకే సమావేశానికి పోయింటే తెలుగుదేశం చాలా ఇబ్బంది పడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్ గారి స్టాండ్ కూటమిని ఇరకాటంలో పెట్టడం ఖాయం. ఆ ఇరకాటంలో పెట్టడం నుంచి ఫస్ట్ రోజు దబాయించవచ్చు, 2 రోజు 3 రోజు మీరే అడుగుతారు కదా ఫస్ట్ మీ స్టాండ్ అని చెప్పండి అని. కాబట్టి ఖచ్చితంగా ఇది పెద్ద ఇష్యూగానే మారుతుంది. ఓకే. కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణకు సంబంధించి 10 ఏళ్ళు తెలంగాణను పాలించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మన పార్టీకి సంబంధించి అంతర్గత సమావేశంలో ఆయన ఏపీ రాజకీయాల గురించి చాలా ఇంట్రెస్ట్గా మాట్లాడారు. ఏపీ రాజకీయాలకు సంబంధించి కూటమి కట్టకపోతే చంద్రబాబు నాయుడు గెలిచేవాడు కాదు, అలాంటి పరిస్థితి అసలు ఏపీలో ఉండేది కాదు, చంద్రబాబు గెలుపు అన్నీ కూడా దొంగ నాటకాలు అంటూ కూడా మరి వాళ్ళిద్దరి మధ్యకి సంబంధించిన రాజకీయ వైరాలు ఏమో తెలియదు, కానీ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే అట్లానే చంద్రబాబు నాయుడు కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, మళ్ళీ తెలంగాణలోకి రావాలని చూస్తూ ఉంది. ఇక్కడ మళ్ళీ మన రాష్ట్రాన్ని కుమ్మక్కు చేయడానికి, మన రాష్ట్రాన్ని కాజేయడానికి కొంతమంది దుష్టశక్తులు ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడటము, చంద్రబాబు టార్గెట్గా వ్యూహం చేయటము ఏంటి, ఎలా చూడాలి దీన్ని? నేచురల్ గా కేసీఆర్ గారికి తెలంగాణ సెంటిమెంట్ అనేది ఒక ఆయుధం. ఆయన పునాది కూడా అదే. నెంబర్ 1 ఆయన చెప్పినట్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పెట్టుకోక ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుంటుంది నా అంచనా ప్రకారం. అంటే వైఎస్ఆర్సీపీ వ్యతిరేకత వాతావరణం వచ్చింది కాబట్టి ఎవరు నియరెస్ట్ అపోజిషన్ వాళ్ళకి వేసేస్తారు ఓట్లు. అంటే తెలుగుదేశం గెలుచుంటుంది. అట్ ద సేమ్ టైం కూటమి కట్టకుండా ఉంటే ఓడిపోయింటారనే మెసేజ్ కూడా సమాజంలో ఉంది కాబట్టే కదా పవన్ కళ్యాణ్ గారు మనం నిలబడ్డాం వాళ్ళు లేపినాం అని చెప్పినాడు. నువ్వు నిలిచాం వాళ్ళని 40 ఏళ్ళు అబ్బాయి గమ్మునున్నాడా 40 ఏళ్ళ పార్టీని కూడా నిలబెట్టావు అన్నాడు. అంటే అర్థం ఏంటి, మన వాళ్ళే గెలిచారని చెప్పకనే చెప్పినట్టు అయింది. ఇప్పుడు ఆయన అనగాలి ఎందుకు కేసీఆర్ ఎందుకు అన్నాడు అంటే రాష్ట్రంలో ఆ భావన ఉంది. జనసేన
బీజేపీ విషయంలో అట్లా లేదు కానీ జనసేన పొత్తు పెట్టుకోకుండా ఉంటే తెలుగుదేశం గెలుచుండేదా అనే క్వశ్చన్ అయితే ఉంది. బట్ యాజ్ అనలిస్ట్ గా నా అంచనా ప్రకారం పొత్తు పెట్టుకోకుండా కూడా గెలుచుంటారు. ఫస్ట్ పాయింట్. అయితే కేసీఆర్ గారు ఎందుకు ఇలా మాట్లాడుతుంటే ఈ మధ్య కాలంలో కొన్ని మీడియా సంస్థలు, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సంస్థలో త్వరలోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేస్తాడు, రేవంత్ రెడ్డి బీజేపీ ఇక్కడ కూడా కూటమి కట్టబోతున్నారు, ఇది గెలవబోతా ఉంది, దీంతో ఇట్లాంటి చర్చలు కొంచెం ఉత్సాహం ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు కానీ పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో బీజేపీతో ఆడగడ కొట్టేస్తారు. ఇటే రేవంత్ రెడ్డి పేరు తీసుకురాలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కానీ బీజేపీతో పొత్తు పెట్టుకొని తెలంగాణలో నిలబడితే ప్రధానంగా కేసీఆర్ వెనకాల ఉన్న బీసీ సామాజిక వర్గంతో వచ్చేస్తుంది. కాంగ్రెస్ వెనకాల రెడ్లు దళితులు బాగుంటారు, కేసీఆర్ వెనకాల తెలుగుదేశం పార్టీ వచ్చేసింది. ఇప్పుడు చంద్రబాబు గారిని ఆడికి వెళ్తే చంద్రబాబు జనసేన ఇద్దరు కానీ వెళ్ళినారంటే ఇంకా ఎన్డీఏ గెలిచిపోతుంది అని ఉత్సాహం ఎక్కువ వీళ్ళు రాస్తున్నారు. దానికి ఏమన్నా ఒకసారి కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు ఆయన. కాబట్టి ఆ కౌంటర్ ఇచ్చే క్రమంలో గతంలో కూడా మీకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు బలమైన కాంగ్రెస్ కన్నా బలహీనంగా ఉన్న చంద్రబాబుని విమర్శించాడు ఆయన. మళ్ళీ వచ్చేస్తున్నాడు అని, అంటే సెంటిమెంట్ అది. కాబట్టి ఇప్పుడు మీరు ఈ ఉత్సాహాన్ని ప్రదర్శించినప్పుడు ఆయన ఆ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తాడు. కాబట్టి వీళ్ళు చేసిన అత్యుత్సాహమే, అంటే బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే మీకు తెలంగాణలో భవిష్యత్తు ఉంది అని చెప్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఏం చెప్తే అది వింటుంది అనుకుంటున్నారు. అంత అమాయక పార్టీ ఏం కాదు బీజేపీ. దానికి కౌంటర్ ప్రచారంలోకి వచ్చింది కాబట్టి కేసీఆర్ గారు రివర్స్ లో ఇచ్చినాడు. అసలు పొత్తు పెట్టుకోకుండా వేడగలతో ఆన్నే గెలవలో నన్నే జోడిచ్చేదని ఆయన టాపిక్. ఎందుకంటే రాజకీయంగా నువ్వు ఇది గమ్మునుంటే రేపు తెల్లారితే పెద్ద ప్రభావం పడుతుంది ప్రజల్లో. అందుకని కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేసినట్టుగా నేను భావిస్తాను. కానీ ఇక్కడ ఇప్పుడు ఒకవేళ సరే వాళ్ళు వస్తారా, తెలుగుదేశానికి సంబంధించి తెలంగాణలో మంచి బలం ఉంది. గతంలో ఏపీ కంటే కూడా తెలంగాణలో వాళ్ళకి మంచి ప్రస్తావన ఉంది. కేసీఆర్ గారు ఇప్పుడు బయటకు వచ్చినా, లేదంటే చాలా మంది బయటకు వచ్చినటువంటి సీనియర్ నేతలందరూ కూడా టీడీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సపరేట్ పార్టీలు పెట్టి గెలిచారంటే టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే. కానీ గత 10 ఏళ్లకు సంబంధించి టీడీపీ పార్టీ ప్రస్తావన తెలంగాణకు సంబంధించి చూసుకుంటే అప్పుడు గతంలో ఒక 2 స్థానాల్లో గెలిచారు రాష్ట్రం విడిపోయిన తర్వాత. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. ఆ సమయంలో ఇబ్బందులు పడుతూ వచ్చారు. మొన్న అయితే అసలు పోటీనే చేయలేదు. 2024 ఎన్నికలకు సంబంధించి అసలు పోటీ చేయలేదు. జనసేన పార్టీ పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో ఓడిపోయింది. మినిమం ఓట్ బ్యాంక్ కూడా రాలేదు, డిపాజిట్లు కూడా రాలేదు, 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీ కంటే కొంత ప్రస్తావన ఉంది. వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇంకా వాళ్ళు ఎదిగే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి పార్టీల వల్ల పొత్తు పెట్టుకొని తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్నారు, వ్యతిరేకంగా పనిచేశారని చెప్పేసి అంశాలు ఉన్నటువంటి ఈ పార్టీలు వీళ్ళతో కలిస్తే, బీజేపీతో కలిస్తే కేసీఆర్కి అడ్వాంటేజ్ అవుతుంది, లేదంటే కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుంది. కానీ వీళ్ళకి ఎలా అడ్వాంటేజ్ అవుద్ది? అంటే బీజేపీ ఎన్డీఏ కూటమిగా జనసేన వెళ్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు ఉంటారు, సందేహం లేదు. కానీ వీళ్ళందరూ కానీ తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించి ఎన్డీఏతో పొత్తు అవగాహనకు వస్తే అందరిని మడత పెట్టి కొట్టేస్తాడు కేసీఆర్. ఎందుకంటే వెరీ సింపుల్ గా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసినారని వేస్తాడు. కాబట్టి చాలా సింపుల్ గా కొట్టేస్తాడు. అంటే ఆయన కోరుకుంటున్నాడు వీళ్ళు రావాలని. వీళ్ళందరూ పొత్తు పెట్టుకుంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఒకటి అయినారనుకోండి, రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు మనిషిగా వేసేస్తాడు. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు మనిషి అని నేను అన్నాను, అప్పుడు తెలుగుదేశం ఉండొచ్చు. కానీ ఏం చేస్తాడు, వీళ్ళందరూ కలిసి ఇప్పుడే తెలంగాణలో చర్చ ఏంది, బీజేపీ వాళ్ళు ఏమంటారు, బీజేపీ వాళ్ళు అనట్లేదు కానీ కాంగ్రెస్ ఏమంటుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటుంది. బీఆర్ఎస్ ఏమంటుంది, కాంగ్రెస్ బీజేపీ ఒకరికొకరు ఒకటే అనుకుంటా ఉంటారు. ఈ పరిస్థితుల్లో కానీ తెలుగుదేశం పార్టీ ఆడ పొత్తు పెట్టుకుంటే బీజేపీతో, బీజేపీ జనసేన తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది అనుకోండి, డైరెక్ట్ గా కలిసిపోయినట్టు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అంతో ఎంతో గుడ్ రిలేషన్ చంద్రబాబు ఉంటారు కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఒక 10 మందిని తీసుకెళ్లి ఆడు కలిపేస్తాడు. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఒకటి అయిపోతారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి వేసినా, బీజేపీకి వేసినా, ఎవరు వేసుకైనా ఒకటే ఓట్లు అని కొడతాడు కేసీఆర్ అని చెప్పి ఆయన ఇద్దరిని మడత పెట్టి కొట్టేస్తాడు. కాబట్టి ఈ పొత్తు వల్ల ఖచ్చితంగా తెలుగుదేశం జనసేనకి ఆడ ఓట్లు ఉంటాయి, నో డౌట్ అట్ ఆల్. లాభం ఎంత, నష్టం ఎంత అనేది ప్రశ్న. కాబట్టి ఇది కలిస్తే కొన్ని ఓట్లు వస్తాయి. దాని పోతుపాటు కేసీఆర్ గారు భావోద్వేగమైన రాజకీయాలు నడపడానికి ఆయుధం అవుతారు. కాబట్టి తెలుగుదేశం కొబ్బలాటం ఉండొచ్చు, జనసేన కొబ్బలాటం ఉండొచ్చు, బీజేపీ అంత కొబ్బలాటం ఉండే పార్టీ కాదు. పవన్ కళ్యాణ్ పోతే పెద్ద ఇబ్బంది పడరు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిఫరెంట్ ఇష్యూ. కానీ చంద్రబాబు గారు మాత్రం పోతే మాత్రం వాళ్ళు డిఫరెంట్ లైన్ తీసుకునేస్తారు. అందుకు పునాదిగానే నిన్నటి నుంచి ఆ మాటలు మాట్లాడుతాం. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో వచ్చేస్తున్నారని ఒక మెసేజ్ పోతుంది. చంద్రబాబుని తిడితే జగన్ ప్రేమించే బీఆర్ఎస్ కేస్తారు.
ఇప్పుడు అదే జరుగుతుంది ఇది ఒక లాజిక్ ఉంటుంది. జగన్ ప్రేమించే వాళ్ళని చేస్తారు, జగన్ కూడా వ్యవహరిస్తారు. ఇన్ఫాక్ట్ జగన్ కూడా ఇక్కడ కూడా మంచి బలమే ఉంది కదా. గతంలో రాష్ట్రం విభజన జరిగిన టైంలో కూడా ఇక్కడ వైసీపీ పార్టీ పోటీ చేస్తే కొన్ని ఎమ్మెల్యే స్థానాలు గెలిచారు, ఎంపీ స్థానాలు గెలిచిన పరిస్థితి కూడా ఉంది కదా. పొంగులేటి లాంటి వాళ్ళు, కోమటిరెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ చాలా మంది, కొండా సురేఖ, వీళ్ళందరూ కూడా ఆ బ్యాచే కదా. తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఓట్లు ఉంటాయో జగన్ గారికి అన్ని ఓట్లు ఉంటాయి. కాకపోతే తెలుగుదేశం ఓట్లన్నీ మెజారిటీ టీఆర్ఎస్ కు పోయినాయి, జగన్ ఓట్లన్నీ కాంగ్రెస్ తో ఉంటాయి. కానీ కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఏదో అయిపోతున్నారనే మెసేజ్ వెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు కొన్ని చీలు జగన్ తో వస్తాయి, జగన్ అభిమానిస్తే వాళ్ళ పేరుతో వాళ్ళకి వేస్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా మద్దతు తీయరు కాబట్టి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు దూరదృష్టితోనే అందరిని కలిసి కొట్టాలని ఈ ప్లాన్ చేశారు. చూద్దాం ఏమవుతుంది. కానీ ఇక్కడ విమర్శలు వస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు హరీష్ రావు లాంటి వాళ్ళు అయితే డైరెక్ట్ గా ఆంధ్రోళ్ళు మనం నీళ్ళు ఎత్తుకుపోతున్నారని చెప్పేసి రాయలసీమకు సంబంధించిన వ్యవహారాల మీద మాట్లాడటము, రేవంత్ రెడ్డి అయితే టీటీడీకి సంబంధించిన వ్యవహారాలు మనం అడుక్కోవాల్సి వస్తుంది, ఏది కావాలన్నా కూడా ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి ఇంత పెద్ద రాష్ట్రం ఉండి మనం ఇంకా ఏం చేయాలని చెప్పేసి డైరెక్ట్గా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసే విధంగా మాట్లాడటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా లోపల ఏదో ఉందనుకుంటారా? లోపల ఇంకా ప్రేమ ఉంటుందంటారా? రేవంత్ రెడ్డి గారిని ఎన్ని చెప్పినా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు మనిషిని అనలేము, కానీ చంద్రబాబుతో బాగుంటారని అందరూ ఒప్పుకుంటారు. ఆయన ఇంకా బాగలేదని కూడా ఒప్పుకోరు. పైపించి ఆయన అప్పుడప్పుడు ఆనిముత్యాలు ప్రకటిస్తూ ఉంటాడు, నాకు చంద్రబాబు అంటే ఇష్టము, పైపించి ఆ మీడియాకే పోయి చెప్తుంటాడు. కాబట్టి ఆయన చంద్రబాబు అంటే అభిమానించే ముద్ర ఖచ్చితంగా ఆయనకు ఉంటుంది, దాని ఎవడు కాదు. ఆయన టీటీడీ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లెటర్లు అడుక్కోవాలని అంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో కలిసి ఉంటున్నాం కదా 70 ఏళ్ళు. ఇప్పుడు తెలంగాణకి ఏపీకున్న అనుబంధం ఎంత, ఎన్నేళ్ళ అనుబంధం, టీటీడీకి తెలంగాణకు ఉన్న అనుబంధం కూడా అంతే. అవును. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం 1953లో ఉంది, తమిళనాడు నుంచి వచ్చాం. 56లో తెలంగాణ, అంతవరకు తెలంగాణ వేరుగా ఉంది. 56 నవంబర్ 1 వరకు తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు. కాబట్టి తెలంగాణ 56 నుంచి 2014 వరకు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నందువల్ల టీటీడీతో అనుబంధం ఉంది. అదే అనుబంధం హైదరాబాద్ తో మనకు కూడా ఉంది కదా. ఇప్పుడు హైదరాబాద్ కోల్పోయిన హైదరాబాద్ లో మాకు కూడా లోకల్ అంటే ఒప్పుకుంటారా? కాబట్టి మీరు ఎట్లా అడుక్కోకూడదు, మేము అడుక్కోకూడదు. ఇక్కడ టీటీడీకి సంబంధించి భక్తులు గారు రావచ్చు. ఆ మాట ఇప్పుడు తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు మీకన్నా ఎక్కువ వస్తారు. ఇంకా అందరూ సిఫార్సు లెటర్ ఇస్తే ఇంకా సిఫార్సు లెటర్ తప్ప టీటీడీలు ఏం జరగవు. దీనికి సరిపోతుంది మొత్తం దర్శనాలకంతా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో నాకు చంద్రబాబు గారికి కాదని చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇంకో సందర్భం వచ్చినప్పుడు ఆ ఓట్లు కావాలి కదా, చంద్రబాబుని అభిమానించే ఓట్లు. అప్పుడు నాకు చంద్రబాబుకి పూర్వకాల ఆశ్రయం, మిత్రుడు శిష్యరేఖం అని చెప్తాడు. మళ్ళీ ఇంకోసారి జగన్ మంచోడు అంటాడు, ఇంకోసారి జగన్ నన్ను పిలవలేదు అంటాడు. కానీ అది ఎన్నికల ముందు జరిగినాయి కానీ ఇంకా అది కుదరదు. రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడినా చంద్రబాబు గారు రాజకీయాలు చేస్తే నష్టపోయింది రేవంత్ రెడ్డి గారే. ఓకే. కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ సార్, చాలా పెద్ద ఎత్తున ఉద్యోగులకు సంబంధించిన అంశం ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతుంది. జీతాలకు సంబంధించిన అంశం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. జీతాలు కూడా 4వ తారీఖు 5వ తారీఖు పడే పరిస్థితులు, ప్రధానంగా సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేస్తున్నారు. వాళ్ళందరూ అంటే వాలంటీర్లు చేసినటువంటి గతంలో ఏదైతే గత ప్రభుత్వానికి సంబంధించిన వాలంటీర్లు చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా మాకు అప్పచెప్తున్నారు, కనీసం మాకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వట్లేదని వాళ్ళు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు వాలంటీర్లు అయితే వాళ్ళని ఉంచమని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేశారు. ఇంకా దాన్ని జీవోను కూడా రద్దు చేసే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? రెండు నెలవారీ జీతాలు అనేది చాలా రోజుల నుంచి ఉన్న సమస్య. తెలుగుదేశానికి ఎందుకు అది మెడ చుట్టుకునిందంటే ప్రతిరోజు అదే మాట్లాడింది కదా, నెల జీతాలు ఇట్లేదు, నెల మేము వస్తే ఆత్మగౌరవం, అందువల్ల ఇప్పుడు సమస్య అవుతుంది. చాలా రాష్ట్రాల్లో మొదటి రోజు జీతం ఇవ్వడానికి కొన్ని, మనం అప్పులు నెలకు 6,000 కోట్లు 7,000 కోట్లు లేకపోతే బండి నడవట్లా. అంటే ఆ ప్రాబ్లం రీత్యా ఈ జీతాల సమస్య ఉంటుంది, అది కొంతకాలం ఉంటుంది. అయితే వాళ్ళు అప్పుడు యాగి చేసినారు కాబట్టి వీళ్ళు మెడ చుట్టుకుంటారు. ఇది జీతాలకు సంబంధించిన అంశం. సెకండ్ పాయింట్ ఏంటంటే గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు వాళ్ళిద్దరూ చాలా పెద్ద ఆశలు పెట్టుకున్నారు. 5,000 నుంచి 10,000 ఇస్తాడు అనుకున్నారు వీళ్ళు. వాళ్ళు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి లాగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడు, గ్రామ సచివాలయాలు అంటే జగన్ ముద్ర ఉంటుంది, దాన్ని రద్దు చేసి మమ్మల్ని అందరినీ ఎన్జిఓలు చేసేస్తారని వాళ్ళు భ్రమపడ్డారు, పర్మనెంట్ ఎంప్లాయీస్. ఆ రకంగా వ్యవహరించారు ఎలక్షన్ లో. తీరా ఇప్పుడు ఏమైంది, వాలంటీర్లేమో దాదాపు ఇంక దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు, దాన్ని లేపేస్తారు. ఆ రకంగా హోలు హట్ అయ్యారు. సచివాలయాలకు సంబంధించి ఏమవుతోందంటే గతంలో సచివాలయ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తున్నారు. అంటే సచివాలయ వ్యవస్థలు ఏం చేస్తున్నారు, ఒక సచివాలయంలో 50 ఇండ్లకి ఒక వాలంటీర్ ఉంటాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సచివాలయంలో 5 మంది 10 మంది 15 మంది ఈ గ్రామ సచివాలయ సిబ్బంది ఉండేవాళ్ళు సెక్షన్ల వారీగా. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అది ఏం చేస్తున్నారంటే కుదిస్తున్నారు. ఒక సచివాలయంలో 10 మంది అనుకో, దాన్ని 6 మందికి కుదించడం, 5 మందికి కుదించడం, 10 మందికి కుదించడం వల్ల
వాళ్ళు ఒత్తిడి పెరిగిపోతాం. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకు వాలంటీర్లు చేయాల్సిన పని ఇప్పుడు చేయాలి. ఉమ్. వాళ్ళే 50 సచివాలయ ఇండ్లకు ఉద్యోగులు. 50 ఇండ్లకు ఒక వాలంటీర్ చేసే పని 500-600 ఇండ్లు వాళ్ళు కలిపేస్తున్నాడు ఒక సచివాలయ సిబ్బంది. అవును. అందువల్ల వాళ్ళు ఏదో ఊహించుకున్నారు, ఇప్పుడు ఏదో జరిగింది. ఉమ్, అందువల్ల పని ఒత్తిడి పెరుగుతుంది. వాలంటీర్లు చేయాల్సిన పనులు ఏవైతే అవన్నీ సచివాలయ సిబ్బందితో చేయిస్తున్నారు. ఉమ్, కాబట్టి ఈ ఇబ్బంది ఉంటుంది. సచివాలయ సిబ్బంది ఒక టెన్షన్, ఉమ్, ఒత్తిడి పెరుగుతుంది, పనులు పెరుగుతాయి, అప్పుడేదో అనుకుంటే ఏదో జరిగిపోతుంది అనే భయం మాత్రం వాళ్ళు ఉంది. ఫ్యూచర్ లో వాలంటీర్ని చేర్చుకోరు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్న సచివాలయ సిబ్బంది ఉద్యోగాలు తీసేయలేరు. ఉమ్, పని ఒత్తిడి ఇబ్బంది పడతారు, లేదా ఇతర శాఖల్లో మెర్జ్ చేస్తారేమో తప్ప ఉమ్, వాళ్ళ ఉద్యోగ భద్రతకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఉమ్. ఎందుకంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆల్రెడీ ప్రొవిషన్ పీరియడ్ డిక్లేర్ అయిపోయింది, వాళ్ళకి అవును. ఇబ్బంది లేదు. కాబట్టి మానసికంగా వాళ్ళు ఊహించింది ఒకటి, ఇటు జరుగుతున్నది ఒకటి, ఆ ఇబ్బంది అయితే పడతారు. ఓకే, ఓకే. దీనివల్ల ఖచ్చితంగా అయితే వాళ్ళకి సంబంధించి కొన్ని ఇబ్బందులు అయితే జరుగుతున్నాయి. ఇబ్బంది జరుగుతాయి. భవిష్యత్తులో వాళ్ళు కూడా ఆందోళన బాట పట్టే అవకాశాలు ఉంటాయి. ఓకే. ఒక చిన్న పాయింట్ కంక్లూడ్ చేస్తూ, కొలిగిపూడి శ్రీనివాసరావు గారు కూటమిలో ఒక అలజడి క్రియేట్ చేస్తూ ఉన్నారు. జనసేన నేతలకి వాళ్ళకి సంబంధించిన కొన్ని గొడవలు జరగడం, ఇవన్నీ కూడా మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు అవడం, దానికి రివర్స్లో జనసేన నేతల్ని రాజీనామాలు చేయించడము, ఇవన్నీ ఏంటి? ఈయన వ్యవహార శైలి ఏంటి? కూటమికి సంబంధించి ఏమైనా అలజడి సృష్టించే అవకాశం ఉంటుందా? మీద కొలక్పూడి గారు కొంచెం యాక్టివ్ పొలిటీషియన్, ఉమ్, ఉత్సాహంగా ఉంటాడు. ఉమ్, బయట టీవీ డిబేట్లు ఎట్లుంటాడో ఎమ్మెల్యే కూడా అట్లే ఉంటాడు. టీవీ డిబేట్లు అంత ఈజీ కాదు కదా ఎమ్మెల్యే అని. ఎమ్మెల్యే రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. అవును. ఆయన టీవీ డిబేట్లో పర్సనల్ లైఫ్ లో ఎలా ఉంటున్నాడో అట్లే ఆడగడు ఉంటున్నాడు. అది కుదరదు. ఉమ్, అనేక క్యాస్ట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆధిపత్య ధోరణులు ఉంటాయి, మిత్రపక్షాలు ఉంటాయి. ఉమ్, ఇక్కడ దీన్ని వదలకుండా ఆయన ఎట్లా ఉంటాడో అట్లే సహజ ధోరణితో ఉండడం వల్ల వాళ్ళు ఒప్పుకోవట్లేదు. దానితోటి మిత్రపక్షాల మధ్య ఎప్పుడు ఈ పంచాయతీ ఉంది. కాబట్టి ఈ రెండు కారణాలు ఇచ్చా ఆయన గట్టిగా మనసులో ఎట్లుంటాడు, బయట కూడా అట్లే ఉంటాడు. బయట కూడా మాట్లాడేస్తున్నాడు, సిద్ధాంతాలు మాట్లాడేస్తున్నాడు. దీనివల్ల అటు తెలుగుదేశం పార్టీకి కొంత అప్పుడప్పుడు ఇరిటేట్ అవుతా ఉంది. ఇప్పుడు జనసేన ఇరిటేటారు. మన కొడకపూడి మాత్రం హాట్ టాపిక్ లో ఉంటాడు. ఆ టాపిక్ ఎంత దూరం వెళ్ళి నిలుస్తుందో తెలియదు కానీ ఆయన వ్యవహార శైలి అనేది ఫ్రాంక్ అని ఆయన అనుకుంటాడు. వర్తమాన రాజకీయాల్లో అది కుదరదు. బట్ ఆయన రాజీ పడతారా, వీళ్ళే రాజీ పడతారా, అందరూ కలిసి ఇబ్బంది పడతారా చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తమ రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.